అల్లరితో ఎప్పుడు ఎంటర్టైన్ చేసే ఈ యాక్టర్ ఈసారి ఇంకొంచెం అల్లరి చేయడానికి మన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేకి వస్తున్నారు. అది కూడా సెల్ఫీ రాజాగా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అల్లరి నరేష్. అల్లరి నరేష్ గారిని మేము స్వాగతం పలకాలంటే దానికంటే ముఖ్యంగా ముందు సెల్ఫీ రాజా ఇక్కడికి వచ్చారు. సో సెల్ఫీ రాజాని సెల్ఫీతోనే స్టార్ట్ చేయాలి మన షో. సార్ ఎంత పడుకున్నారు సార్? అంటే చిన్నప్పుడు ఎంతో హైట్స్కి వెళ్తావు అంటే ఏంటో అనుకున్నాను, కానీ మీ హైట్కి రావాలంటే కొంచెం టైం పడుతుంది నాకు. సో మరోసారి మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సూపర్ సండేకి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ ప్రదీప్. ఫస్ట్లీ డిఫరెన్స్ ఏంటి సార్ అప్పటి నరేష్ కి ఇప్పటి నరేష్ కి? ఐ డోంట్ సీ ఎనీథింగ్. అప్పుడు సింగిల్, ఇప్పుడు మ్యారీడ్, అంతే స్టేటస్. అందుకే అందులోనే స్టేటస్ లో కాకుండా ఏం చేంజెస్ వస్తాయి మామూలుగా అయితే అవునే జనరల్ నోట్. సింగిల్ కి కపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే, సింగిల్ ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు ఏ టైం. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో నుంచి ఫోన్ వస్తుంది, ఎక్కడున్నా ఎంతసేపు పడుతుంది అని. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ సో వన్ పర్సన్ అటెన్షన్ కానివ్వండి, ఆ కేర్, ఆ లవ్ ఉంటుంది. సో ఐ థింక్ సో ఐఎమ్ ఎంజాయింగ్ దాట్. అండ్ షీఈస్ అన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. సో ఏదో చెప్తుంటది, సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ లాంటిది, అదంటది ఇదంటది, నాకు అసలు అర్థం అవుతుంది. సో నేను జిమ్మి జిప్పుల గురించి చెప్తుంటే తనకు అర్థం అవుతుంది. సో ఐ సెడ్ ఓకే లిసన్. అంటే షీ డజంట్, వన్ గుడ్ థింగ్ అబౌట్ హర్ ఇస్ లైక్ షీ డజంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్. దట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అన్ యాక్టర్, ఐ గెస్, అ బ్లెస్సింగ్. అందుకే ఇప్పుడు లాస్ట్ టైమే చిలక జ్యోతిష్యం చెప్పించి అరేంజ్ మ్యారేజ్ అని మొన్నటిదాకా నాకు అర్థం అవుతుందండి. మొన్నటిదాకా పెళ్లి ఎప్పుడు చేసుకుంటా ఉన్నారు. ఏ షోకి వచ్చినప్పుడు పెళ్లి అయిపోయి పెళ్లి ఎలా ఉందండి. 1 year అయిందండి, ఇంకా మీరు అడుగుతున్నారు అదే క్వశ్చన్స్. అంటే ఏం లేదండి, క్రెడిట్ అంతా నొక్కేద్దామని చెప్పి అంతే ప్లాన్ చేశాను అంతే. సో పెళ్లి గురించి మర్చిపోదాం అండి. ఓకే, ఇప్పుడు ఉండే వాటిలో డిఫరెన్సెస్ ఏంటంటే మన పాతకాలం రోజుల్లోకి వెళ్దాం. నేను ఇప్పటివరకు ఎప్పుడు వినలే ఇలాంటిది, మీతోనే విన్నాను. మీ లెటర్స్ కానీ ప్రపోజల్స్ ఏం వచ్చినా నాన్నగారికి చూపించేవాళ్ళంట. అవునండి, అంటే నాకు తెలియదు. అంటే నేను ఫస్ట్ టైం ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్, బాయ్స్ స్కూల్లో, అంటే లైలా స్కూల్ అని మొత్తం బాయ్స్ అనమాట. సో సడన్ గా ఒక 7-8 years తర్వాత, 7th standard తర్వాత ఫాదర్ ఏంటంటే మంచి స్కూల్లో చేద్దాం, చెట్టినాడు విద్యాశ్రమం అని ఒక పెద్ద మంచి స్కూల్ అండి. సో దాంట్లో వేసేటప్పటికి అక్కడ గర్ల్స్, 1 girl తెలియకుండా, అంటే అప్పటికి ఇంకా 8-9 years అండి, అంటే 9th standard లో ఉన్నాను. ఆ టైంలో ఒక అమ్మాయి వచ్చి లవ్ లెటర్ వచ్చింది. నాకు అర్థం లేదు, అంటే అది ఇచ్చేసి పారిపోయింది అమ్మాయి. ఎందుకు ఇచ్చిందో ఇలా ఇచ్చేసి 1 minute అని ఇలా ఇచ్చేసి పారిపోయింది. నాకు అర్థం లేదు, చూసా, నాకు అర్థం లేదు. ఇంటికి లీవ్ లెటర్ లవ్ లెటర్ గురించి అసలు లీవ్ లెటర్ కూడా రాసిన సరిగ్గా. ఇదేంటని చూస్తుంటే కంగారు వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏది వాళ్ళ ఇంట్లో, అంటే ఎలాగైపోయిందంటే నాకు టెన్షన్, వాళ్ళ ఇంట్లో ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయి చెప్పేస్తే, వాళ్ళ ఇంట్లో మా ఇంటికి తెలిసిపోయి, టీచర్లు తెలిసిపోయి, ఏదో పెద్ద హడావుడి అయిపోతుందని ఇంటికి వెళ్ళి నాకు ఎవరు చెప్పాలో తెలియక మా నాన్నగారు చెప్పారు. అంటే యూజ్ లైక్ ఓకే, లవ్ లెటర్లు వస్తున్నాయి అప్పుడే, వెరీ గుడ్ అన్నారు. ఏంటంటే లవ్ లెటర్లు వస్తే బ్యాడ్ అనాలి కానీ గుడ్ అన్నారు. ఏంటంటే ఇట్ వాజ్ లైక్ ఫన్, అంటే ఇట్ వాస్ మోర్ లైక్ ఫన్ అండి. అంటే ఆయన నవ్వుకుని వదిలేశారు. కానీ అంటే ఏజ్ లో ఏంటంటే ఇలాంటి ఇప్పుడు కాదురారా, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన అర్థం అవుతుంది, లేటర్ మీకే అర్థం అవుతుంది అన్నారు. సో ఇప్పుడు అన్ని తలుచుకుంటుంటే దట్ వాస్ అ స్వీట్ థింగ్ అండి. అమ్మాయి ఇచ్చింది అండ్ ఎవ్రీథింగ్ వాస్ అ స్వీట్ మెమరీ. బేసిక్ గా నేను ఏమడుగుదాం అనుకున్నా అంటే, ఇప్పుడు ఈ లవ్ లెటర్స్ కానీ ఇవన్నీ కానీ జరిగిందంతా నాకు తెలిసి చెన్నైలో, మీరు అక్కడ ఉన్నారు, స్కూలింగ్ అంతా అక్కడ. సో 143 కాబట్టి అన్ని లాంగ్వేజ్ లో ఒకటే, ప్రాబ్లం లేదు. సో తమిళ్లో లెటర్ వస్తే తమిళ్ ఫ్లూయెంట్ గా మాట్లాడతాను, తమిళ్ ఫ్లూయెంట్ మాట్లాడతాను, చదువుతాను కూడా. అంటే నేను కూడా చాలా ట్రై చేశాను అనమాట, అంటే తమిళ్ నేర్చుకోవడానికి. నాకు కూడా ఇంచుమించుగా వచ్చింది. బేసిక్లీ నేను ఫస్ట్ నేర్చుకుంది నా ఉన్న కాదలు ఇక్కడే. సార్ ఇలాంటి బాధ తెలుసు సార్. అదే ఫస్ట్ నేర్చుకున్నది, అందరూ అదే నేర్చుకుంటారు. ఏ భాష నేర్చుకున్నారు కొడుతున్నారు ఒక్క నిమిషం, మీకు తెలుసా అదేంటో? నేను కూడా ఫ్లోలో ఫాలో అయ్యారా? అంటే ఆయన అన్నదానికి అర్థం ఏంటంటే ఐ లవ్ యూ అన్నారు ఆయన. కాదు, మన ఏ భాషలో అంటే నాకు హిందీ నేర్పించమంటే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రింకు అని, ఆడు ఫస్ట్ బూత్ నేర్పించాడు. నాకు తెలియదు అది బూత్ అని. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారని చెప్పి నాదే బూత్ నాకు ఎలా చెప్తే ఆయన బయట నుంచి కిందకు చూసాడు. సో దాని తర్వాత ఇంకా ఆడ ఎప్పుడు నా జోలికి రాలేదు. అంటే మనకదే ముందు బేసిక్ గా ఇలాంటి ఐ లవ్ యూలు, లేకపోతే తిన్నారా, కూర్చున్నారా, ఏ అడుగుతాం ఫస్ట్ తమిళ్ నేర్చుకుంటే. తమిళ లేదు అంటే మీరు తమిళ్తో అలా ప్రాబ్లం వచ్చింది. నాకు ఇంగ్లీష్ హిందీలతోనే ప్రాబ్లం వచ్చింది సార్. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అని చూసేవాడిని,
థియేటర్ లో కూడా అందరు చప్పట్లు కొట్టినప్పుడు కొట్టేవాడిని. సో దట్ బేసిక్ గా కవర్ చేయడానికి. లేదా ఇప్పటికీ అంటే చాలా మందికి ఉంటుంది అది ప్రాబ్లమ్. అంటే మనకు ఎంత నవ్వుతుందో తెలియదు. ఇంగ్లీష్ సినిమా చూస్తుంటాం, కామెడీ ఏదైనా వస్తే అందరు నవ్వుతాయి. బాగోదని అంటే అందరు నవ్వారు కాబట్టి మనం నవ్వాలి కాబట్టి మనకు తెలిసిపోతుంది ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ పాట విన్నా, ఎవరిదైనా కార్ లో విన్నా, వాళ్ళందరూ పాడేస్తుంటారు. అందరూ పాడతారు, మనం పాడపోతే బాగుండా ఏబిసిడి. అది చాలా మంది ఉంది. అలాంటిటప్పుడు ఏం చేయాలంటే టక్ మన మీ ఫ్రెండ్ వాళ్ళని తగ్గించేయాలి, మనం దొరికిపోతాం. ఏం పాడుతుందో తెలియదు. అంటే ఒకటే ఉంటుంది, ఒక సాంగ్ ఉంటాయి ఇప్పుడు వి విల్ రాక్ యూ తప్ప ఎవరికి ఏదేం తెలియదు, అన్ని పాడేస్తుంటాయి. సో నేను చాలాసార్లు చేసేవాడిని. ఇప్పుడు మన కారులో బయటకు వెళ్తుంటే నా ఫ్రెండ్ కయ్యం ఆడు వచ్చినట్టు పాడేస్తుంటాడు, అని సడన్ గా ఆపేసేవాడిని. బాబా బ్లాక్ షీప్లు అన్ని పాడుతుంటాడు మధ్య మధ్య. ఎందుకంటే నిజంగా చాలా పాటలు ఉన్నాయి అలా. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ లో చాలా పాటలు తెలుసు. ఇలా విల్ రాక్ యూ ఒకటి తెలుసు నాకు. ఊరికి ఉదాహరణ. దాని తర్వాత సినిమాల్లో అయితే టైటానిక్, జురాసిక్ పార్క్ తెలుసు. టైటానిక్ పార్క్, టైటానిక్ సినిమా అందరికీ తెలుసు. టైటానిక్ అదే ఐ మీన్ అవి మించి దాటి మనం రాలేము. దాని తర్వాత ఎన్ని వచ్చినా అర్థం కావు సగం. బట్ ఇప్పుడు జనరేషన్ సూపర్ ఫాస్ట్ ఉన్నారు. అసలు వాళ్ళకి తెలిసిన ఇంగ్లీష్ పాటలు తయారు చేసినోడికి కూడా తెలియదు, అన్ని తెలుసు. మా కోసం ఎవరైనా ఒక ఇంగ్లీష్ పాట పాడగలరా? మీరు అసలు ఎక్స్ప్లెయిన్. మా అబ్బాయిలు చూడండి ఎంత రెడీగా ఉన్నారు వెనకాల. ఎస్, మీ పేరు? శ్రీధర్. శ్రీధర్, కూర్చుంటే వాల్యూమ్ బాగా వస్తుంది, కూర్చో. శ్రీధర్, ఏం చేస్తుంటావు? డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్. నీ దగ్గర కరెక్ట్ ఉంటాయి పాటలని. ఓ మంచి పాట పాడు కానీ. తెలుగు మూవీ బట్ ఇంగ్లీష్ సాంగ్. తెలుగు మూవీలో ఇంగ్లీష్ సాంగ్ వాడే కాంబినేషన్ పాడినా. హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, అంతే, అంతకు మించి రాదు. బాగా పాడేవంటే అసలు అది యాజ్ ఇట్ ఈజ్ ఉంది. దేవిశ్రీ ప్రసాద్ గారికి తెలిస్తే చెన్నై నుంచి ఫ్లైట్ వేసుకొచ్చి మరి నేను చాలా బాగా పాడారు. అంటే యా, మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను సార్. నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సాంగ్ పాడేది. డాన్స్ మరి అంత బాగా పాడావు, మరి అనవసరంగా అది పాడడం వల్ల ఇప్పుడు సో డాన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది బాగా. సో మాకు 2 స్టెప్పులు నేర్పిస్తే మేము వాడుకుంటాం నెక్స్ట్. రెడీ? బా నాన్న, ఫ్లోర్ మూమెంట్లు ఇవి కష్టం నాన్న. మా ఉన్నారు తొడవటానికి, అందరూ ఉన్నారు, మేము తొడము. సింపుల్వి. ఓకే, రెడీ? బాగా వచ్చింది. మెల్ల మెల్ల చిన్న చిన్న. ఇప్పుడు నేను చూపిస్తా. అటే అటే అటే. ఇక నేను చూపిస్తాను. ఇక నీకు అసలు అర్థం కావట్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్ యూ లాట్. సో నెక్స్ట్ సినిమాలో గ్యారంటీగా ఇలాంటి ఛాన్స్ కాకుండా వేరే ఏదైనా బంపర్ ఛాన్స్ ఇవ్వాలి. డెఫినెట్ గా పాట ఛాన్స్ కదా. లిరిసిస్ట్ గా కాకుండా, సింగర్ గా కాకుండా, కొరియోగ్రాఫర్ గా తప్పకుండా నీకు ఛాన్స్ వచ్చేలా నేను చేస్తాను. ఓకే, సో అంటే ఇలాంటి స్టెప్స్ మాక్సిమం కవర్ చేయాలి నువ్వు. కానీ నాకు ప్రామిస్ చేయి, ఇలా చేపెట్టు. ఇంకెప్పుడు అలాంటి పాటని అలా పాడను. ఆయన మైక్ ఆఫ్ చేస్తారు, ఎందుకైనా మంచిదనా. సరే, శపథం మళ్ళీ తీసుకుందాం నీ మైక్ ఆన్ అయ్యాక. సో తెలుగులో ఐ మీన్ అటు తెలుగు ఇటు తమిళ్ 2 లాంగ్వేజెస్ లో మీకు గట్టి పట్టుంది. ఐ థింక్ మూవీ ఈజ్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఫర్ యూ. అంటే చిన్నప్పటి నుంచి నాకు వేరే, ఇప్పుడు నాకు తెలిసి సడన్ గా నాకు వాట్ ఎవర్ ఒక 2 కోట్లు ఇస్తున్నాను, ఇప్పుడు ఏదైనా సాల్ట్ ఫ్యాక్టరీ పెట్టాలంటే అప్పుడు కేజీ సాల్ట్ ఎంత ఉందో నాకు తెలియదు. అలా నాకు ఇప్పుడు అవగాహన. అంటే యూ ఆస్క్ అబౌట్ యావిడ్ ఆర్ యూ ఆస్క్ అబౌట్ లెన్సెస్, ఎనీథింగ్ అబౌట్ ఫిల్మ్ నాకు అన్ని తెలుసు. నిద్రలో లేబడిగినా కూడా చెప్తూ ఉంటాను. సో నాకు అంటే సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. సో డైరెక్టరా అని మా ఫాదర్ అనుకున్నారు, బట్ యాక్టర్గా అనుకున్నాను. బట్ దాని తర్వాత ఒకసారి చెప్పారు మా ఫాదర్, ఈ ఆల్వేస్ అంటే ఎప్పటికైనా కోరిక నన్ను డైరెక్టర్గా చూడాలని. సో డెఫినెట్లీ ఐ డైరెక్ట్ ఫిల్మ్ వన్ డే. ఓహో, అతి త్వరలో. త్వరలో కాదు, 1-2 years. బికాస్ మా ఊళ్ళో అతి త్వరలో అంటే 1-2 years చేసుకుంటారు సార్ వాళ్ళు. అంటే కొత్త వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా సార్ మీ డైరెక్షన్ లో? డెఫినెట్ గా నేను చేస్తే నేను యాక్ట్ చేయనండి ఆ సినిమాలో. అంటే మీరు చేసే డైరెక్షన్ లో హీరో మీ అంత హైట్ ఉండాలా సార్? లేదు, నా అంత ఉండదు. అంటే ఐ థింక్ సో. అంటే సమ్వేర్ లైక్ ఐ వాంట్ టు మేక్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. సో హూ ఎవర్ సెట్ ద క్యారెక్టర్ ఎవరు బాగుంటే వాళ్ళని తీసుకుంటాం.
అరే పౌడర్ పేడ తీసుకుంటారు అతి త్వరలో నరేష్ గారి దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. అది కూడా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ రాబోతోంది. ఆయనంత హైట్ ఉండక్కర్లేదంట హీరో, గెడ్డం ఉన్నా పర్లేదు అంటున్నారు. చెప్పాను సార్, నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆడిషన్స్ ఓపెన్. ఓకే, సో డైరెక్షన్ అయితే ఉంది. Yeah. అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ కంపాటబిలిటీస్. Yeah. అటు మీ చెన్నైతో కానీ ఆ తమిళ్తో ఉన్న కంపాటబిలిటీ, అండ్ అలాగే ఫ్యామిలీలోకి కొత్త మెంబర్, ఇందాక అక్కడ ఆపేసాను టాపిక్, Okay, yeah. ఆ టాపిక్ అక్కడ కూడా కంపాటబిలిటీ. ప్రతి చోట అది ఉంటేనే వి బికమ్ ఎ కంప్లీట్ మ్యాన్. సో దీనికి మనకి తెలుసో తెలియకుండానో చాలా విషయాల్లో మనం ఆపరేషన్లో కోఆపరేషన్ ఎప్పుడు ఒకటిగా ఉంటాం. సో అది ఎంత ఒకటిగా ఉన్నారనేదే నాకు కొంచెం డౌట్ వచ్చి నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాను మీకోసం. నేను ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, మీ ఆవిడికి మీపై కోపం వస్తే తిట్టే తిట్టు. చిప అంటదండి. చీపో. ఓకే, చీపో. ఒకవేళ ఇద్దరు కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తే, ఇండియాలో కానీ బయటికి కానీ ఎక్కడికైనా, ఇక్కడ ఓన్లీ డిన్నర్ కానీ వెళ్దాం, ఎవరు ప్లానింగ్ చేస్తారు? ఎవరిది ప్లానింగ్ ఎవరిది? ప్లానింగ్ అంతా నాదే ఉంటుందండి. ప్లేస్ తను డిసైడ్ చేస్తుంది, ప్లానింగ్ నేను చేస్తాను. అమాయకురు సార్ మీరైతే నిజంగా. దాన్ని ప్లానింగ్ అచ్చడే అంటారు. తనే ప్లాన్ చేస్తుంది. అంటే ఎందుకంటే బీన్ టు లాట్ ఆఫ్ ప్లేసెస్, సో వాట్ ఆఫ్ ప్లేసెస్ షీ వాంట్స్ టు గో వి డిసైడ్ అనమాట. సో అంటే ఫైనాన్స్ మినిస్టర్ నేను, హోమ్ మినిస్టర్ ఆవిడ. సో అల్టిమేట్లీ పవర్స్ ఆవిడ దగ్గర ఉన్నాయి. సో ప్లానింగ్ ఆవిడ అకౌంట్ లేదు. ఆవిడ అకౌంట్ నేను. చూసారమ్మా, ఎప్పటికైనా పాపం ఎవరు అంటే భర్తలు ఎప్పుడు అలాగే అనుకుంటూ ఉంటారు అనమాట. సో వాళ్ళే పాపం ఆధిపత్యం, వాళ్ళే పాపం అంతా ఆర్డర్ చేద్దాం అంటారు. ఆయన చూడు నవ్వుతూ నవ్వుతూ ఎంత క్లారిటీగా చెప్పారంటే అసలు విషయం చెప్పారు. సార్ ఇలాంటివన్నీ తెలుసుకున్నాక లైఫ్లో నేను ఎక్కడికో వెళ్ళిపోతా అనిపిస్తుంది సార్. ఇంత అడ్వాన్స్గా తెలుసుకున్న తర్వాత ఓకే, మీరు కూడా ఆ జాగ్రత్తలో ఉండడం. ఓకేనా? వాళ్ళ లోపలే ఉండే పిచ్చివాడా నువ్వు మాకు ఇప్పుడు చెప్తున్నావు. ఓకే, మీరు ఎక్కువగా ఏ హీరోయిన్ గురించి మాట్లాడతారు ఇంట్లో? అంటే ఐ టాక్ లాట్ అబౌట్ పరిణీతి చోప్రా. పరిణీతి Yeah, నాకు ఆ అమ్మాయి అంటే యాజ్ అ పర్ఫార్మర్ ఐ రియలీ లైక్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ హర్స్. ఇషక్ జాదే కానివ్వండి, లేకపోతే బేల్ కాడి నుంచి అలా అంటే ఒక ఇమెన్స్ టాలెంట్ ఉందండి. ఐ సీ హర్ డూయింగ్ అ డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు ఎంచుకుంటున్నారు. సో ఐ లైక్ పరిణీతి చోప్రా అని చెప్తా ఉంటాను. సేమ్ పిన్ సార్ నాకు కూడా. యా, పెళ్ళకి తెలుస్తుందిలేండి, పెళ్ళకి తెలుస్తుందిలేండి. ఎఫెక్ట్ ఏంటో తర్వాత తెలుస్తుంది. సగం అడిగారు మీరు తర్వాత. అంటే ఇంట్లో తెలుసు కదా మీకు పరిణీతి చోప్రా అంటే ఇష్టం. అయితే ప్రాబ్లం లేదు కదా. ఓకే, నిక్ నేమ్ కానీ పెట్ నేమ్ ఒకటి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టుకునే పేరు వేరు, ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు పెట్టే పేరు వేరు. సో వాళ్ళు మీకు పెట్టిన పేరు, ముద్దు పేరు? షీ కాల్స్ మీ బూ. బూ. వై బూ? అంటే యాక్చువల్లీ అందరూ ఫస్ట్ దానికి బూ ఎలా వచ్చిందంటే బాబు బాబు అని అందరూ జనరల్గా ఇండస్ట్రీలో అంటారు కదండి. నా స్టాఫ్ కానీ ఎవరిని వస్తే బాబు రెడీ అయ్యాడా, బాబు లేచాడా, ఇవి ఉంటాయి కదండి. బాబు బాబు అని ఫస్ట్ బాబు అండి, నువ్వు కూడా బాబు అంటే అసహ్యంగా ఉందా వద్దాను ఒకరు తిట్టానండి. అంటే దాన్ని అక్కడి నుంచి బాగా బూ బాగా కట్టి బూ ఉంది ఇప్పుడు. ఓకే, సగానికి కట్ చేసిన బాబు. వెరీ గుడ్. చూసారండి, ఇంట్లో వాళ్ళు వచ్చాక అన్ని సగం కట్ చేసేస్తారు. వాళ్ళు కట్టింగ్ అప్పుడే పేరుతోనే స్టార్ట్ చేశారండి వాళ్ళు. ఓకే, మీ ఇద్దరు ఏ విషయంలో ఎక్కువ ఆర్గ్యూ చేసుకుంటారు? ఫుడ్ విషయం అంటే. ఫుడ్ విషయం అంటే మీరు తినట్లేదనా, లేకపోతే తినమనా, లేకపోతే? నో, షీఈస్ లైక్ వెరీ లిటిల్, అంటే తక్కువ తింటుంటుంది, బౌల్స్ లో తింటుంటుంది. నేను అంటాను అలా కాదు, యూ జస్ట్ నీడ్ టు ఈట్ హెల్దీ. సో ఐ ఓన్లీ గెట్ ఇరిటేటెడ్ వెన్ షీ డజంట్ ఈట్ మచ్. పెళ్ళాక మీరు బాగా తింటున్నట్టున్నారు. లావ్ అయినంటారు కొంచెం లైట్ గా. మొన్నటిదా సన్నగా ఉంటే సన్నగా ఉంటారంటారు, లావ్ అయితే లావ్ అయ్యారంటారు. ఐ డోంట్ గెట్ ఇట్. లేదు సార్, అడగాలి కాబట్టి అడిగాం. ఓకే, ఒకవేళ ఇద్దరిలో ఆర్గ్యుమెంట్ వచ్చినా, గొడవ వచ్చినా ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? తనే చెప్పుద్ది. ఓకే, ఇద్దరిలో ఎక్కువ ఎవరు సెల్ఫీలు తీసుకుంటారు? తనే. అందుకే అంటే అలా ఆవిడ సెల్ఫీలు తీసుకోవడం చూసి మీ సినిమాకి సెల్ఫీ రాజు అని టైటిల్ పెట్టారా? లేదండి, అంటే రెగ్యులర్ గా చాలా మంది చూస్తుంటాను. అంటే నవ్వు వస్తుంటాయి కొన్ని. అంటే ఒక ఫోటో ఏదో చూసా, మా పెద్దనాన్న గారు చనిపోయారు, ఫీలింగ్ సాడ్ అని అక్కడ డెడ్ బాడీ ఉంటే అది సెల్ఫీ పెడుతున్నాండి. అది మన ఏదైనా పరామర్శించాలా, బాధపడాలా, నవ్వాలా తెలియట్లేదు. సో అలాంటి చాలా చూశానండి, రకరకాల సెల్ఫీలు, అంటే క్రేజీ సెల్ఫీలు చాలా చూశాను. ఓకే, మీ ఉద్దేశంలో మీరు ఇచ్చిన గిఫ్ట్ లో బెస్ట్ గిఫ్ట్? ఐ థింక్ సో బెస్ట్ గిఫ్ట్ అంటే షీ లైక్స్ డాగ్స్ అండి, పప్పీస్. సో ఐ బాట్ సెయింట్ బెర్నార్డ్. ఓకే, వండర్ఫుల్, సూపర్ గా క్వశ్చన్ చేశారు. కమాన్, క్లాప్స్. సో ఒక సైడ్ అంటే ఇప్పుడు క్వశ్చన్ పేపరు అంటే కేసు అన్నాక నేను జడ్జి కింద ఉన్నప్పుడు లాయర్ ఒక సైడే మాట్లాడతాడు, జడ్జి ఇద్దరు సైడ్ మాట్లాడతారు కదా. సో ఒక సైడ్ ఆన్సర్స్ అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆన్సర్స్ లో ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అని తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన భయంకరమైన టెస్ట్ పెడతాను. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ తర్వాత ఆన్సర్స్ ఏముంటాయి, టాస్క్లు ఏముంటాయి, వీటిలన్నిటికంటే ముఖ్యంగా ముందు ఎన్నో రోజుల నుంచి మీతో ఒకసారి
థ్యాంక్ యూ సో మచ్. దేనికి? నేను ఇప్పుడు హగ్ ఎందుకు తీసుకున్నానంటే ఈ పాయింట్స్ అన్ని మాట్లాడిన తర్వాత ఈ ఆన్సర్స్ అన్ని కరెక్టో రాంగో ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటాను. దాని తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందని ముందే సేఫ్ సైడ్ ఒక హక్ తీసుకున్నాను. సో విత్ యువర్ పర్మిషన్ ఇప్పుడు మీ ఫోన్ లోంచి మీ మిస్సెస్ కి మీరు కాల్ చేస్తారు. నేను ఈ క్వశ్చన్స్ అన్ని ఆవిడని అడగడం జరుగుతుంది. ఆవిడ ఏం ఆన్సర్స్ ఇస్తారో దాన్ని బట్టి మీకు మార్కులు వస్తాయి. ఓకే ఓకే, ఫోన్ సార్ ఫోన్ ఇవ్వండి. హలో అండి, నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను ఫ్రమ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. హాయ్ అండి, బాగున్నారండి? యా, సారీ టు డిస్టర్బ్ యూ అండి. ఇక్కడ నరేష్ గారికి అంటే స్కూల్ టైంలో రాశారంట ఎగ్జామ్స్, దాని తర్వాత ఇప్పుడు రాయలేదని చెప్పారు. అందుకని ఆయనకి కొన్ని క్వశ్చన్స్ అడిగాము, మేము ఒక ఎగ్జామ్ పెట్టాము. మీరే ఎగ్జామినర్, ఇప్పుడు మీరే కరెక్ట్ చేస్తారు ఈ క్వశ్చన్, ఈ ఆన్సర్ షీట్ ని. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మేడం మిమ్మల్ని, మీ ఆన్సర్స్ బట్టి ఆయన పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, యావరేజ్ గా పాస్ అయ్యారా అనేది తెలుస్తుంది మాకు. ఓకే, మీకు బాగా కోపం వచ్చినప్పుడు నరేష్ గారిని ఏమని తిడతారు? అంటే యూనో చాలా తిడతారు. ఆవిడ దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయా? ఆయన పాపం చాలా పద్ధతిగా ఒకటే చెప్పారమ్మా తెలుగులోది. అంటే ఈస్ ఇట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ చిపోట్లే? పోనీ ఓకే, టీవీలో చెప్పుకునే తిట్లు ఇంకేమైనా ఉన్నాయమ్మా? చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుంటున్నాయి కూడా చాలా ఉన్నాయి. ఆయన తెలియకుండా మీరు ఆయన తిడతారు. నాకు అలాంటివే కావాలమ్మా. ఎస్, టెల్ మీ, ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ I don't know if I can say it on air. It's not bad, but I don't know if I can say it on air. ఆయనకి ఇక్కడ టెన్షన్ వచ్చి వాటర్ తాగేస్తున్నారమ్మా. సో యా, ఆయన ఇచ్చిన ఆన్సర్ అయితే చీపో అని తిడుతూ ఉంటారంట మీరు. Yeah, cheaper I say because it's more Tamil based. ఓ చీపా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Yeah. ఒకవేళ ఇద్దరు కలిసి బయటకు వెళ్దామని ప్లాన్ చేస్తే ఇద్దరిలో ఎవరిది ప్లానింగ్ ఉంటుంది? జరగదు, జరగదు. So it's okay. క్వశ్చన్ మధ్యలో చెప్పి ఆ సమస్య లేదమ్మా, నీ క్వశ్చన్ తప్పు అంటారు అలా. ఒకవేళ వెళ్తే కనుక హూ ఇస్ ద బాస్, హూ ప్లాన్స్? He has to, because he has to say okay, let's go out. లెట్స్ గో అవుట్ పాప ఆయన ఓన్లీ అంటారు, కానీ ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాం ఎవ్రీథింగ్ అది నేనే. ఓకే సార్, రైట్ ఆన్సర్ సార్, కంగ్రాచులేషన్స్. ఓకే, నరేష్ గారు ఎక్కువగా గిఫ్ట్ వస్తుందా దీంట్లో? ఎండ్లో అమ్మా గిఫ్ట్ ఏదైనా వస్తుందా? గిఫ్ట్ హ్యాంపర్ వస్తుంది. ఆ గిఫ్ట్ హ్యాంపర్ మీకే పంపిస్తాము. అండ్ అలాంగ్ విత్ దట్ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ డైమండ్ నెక్లెస్ మాకు. అంతేనా? ఆ నరేష్ గారి అకౌంట్ లో. ఓకే, ఓ ఆయన ఓకే. మీరు ఇంటికి రాగా అంటే ఇందులో కనుక ఆయన విన్ అయితే మీకు గిఫ్ట్ ఇవ్వాలి ఆయన ఇంటికి వచ్చిన తర్వాత. ఓకే ఓకే, అది ప్రామిస్ చేశారు ఇప్పుడే మాకు. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నరేష్ గారు ఎక్కువగా ఏ హీరోయిన్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో? తెలుగు ఇండస్ట్రీ. యా, శ్రీదేవి. ఇప్పుడు కరెంట్ లోమా? ఓ కరెంట్ లోనా? సార్ ఆవిడ అంత ఆలోచిస్తుంది. ఓ అనుష్క. హీ లైక్స్ అనుష్క. ఐ నో కపుల్ ఆఫ్ దెమ్. అంటే అనుష్క, నిత్య మీనన్ అండ్ నివేదా థామస్ ఆల్సో హీ లైక్స్. అంటే హీస్ బికాజ్ షీ డిడ్ హర్స్ ఫస్ట్, ఐ మీన్ హర్ ఫస్ట్ మూవీ. ఎస్ ఎస్, బాలీవుడ్. యా సార్, మీ హైట్ అంత సార్ లిస్ట్ వెళ్తున్నా. బాలీవుడ్. బాలీవుడ్ అయితే హీ లవ్స్ పరిణీతి. ఇప్పుడు మాకు పరేషాన్ పరేషాన్ మాకోసం సాంగ్. ఇంత కంపాటబిలిటీ, అమ్మ కంపాటబిలిటీ టెస్ట్ లో బాగానే ఉంది. ఓకే, రైట్ ఆన్సర్ సార్, పరిణీతి చోప్రా ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఆయనకి ముద్దుగా పెట్టుకున్న పేరు? అది కూడా బాబులో సగం కోయడం వల్ల వచ్చిందమ్మా. ఓకే, రైట్ ఆన్సర్ సార్, వెరీ గుడ్. మీ ఇద్దరు ఏ విషయంలో ఎక్కువ ఆర్గ్యూ చేసుకుంటారు? మేబీ మై ఫుడ్ హ్యాబిట్స్. ఐ మీన్ చాలా తక్కువ తింటున్నారంట కదా మేడం మీరు. ఆయన పాపం ఇందాక నుంచి చెప్తున్నారు చాలా తక్కువ తింటున్నారు ఆవిడ. నేనే సన్నగా ఉన్నానంటే ఆవిడ నాకంటే తక్కువ తింటున్నారు ఆవిడ. ఓకే, ఇద్దర్లో ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? I guess it's me. So then afterwards I'll try and get one more out of him. ఎస్, రైట్ ఆన్సర్. పాపం తప్పున్నా లేకపోయినా ఎప్పుడు ఆడవాళ్ళే పాపం సారీ చెప్తారు. ఎస్. సో ఇద్దర్లో ఎవరు ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటారు? నేనే. అసలు he doesn't like ever. He's taken selfies with more outside people than with me ever. మీరు ఎప్పుడైనా మీతో మీరు ఫోర్స్ చేయడం వల్ల? I only have to beg him.
సో అందుకే మాకు డౌట్ వచ్చిందండి, ఆయన సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టారా అనుకున్నాను. నేనే అదే అడిగాను అసలు ఇదేంటి. సెల్ఫీలు అంటే అస్సలు ఇష్టం లేని వ్యక్తి తన సినిమాకి సెల్ఫీ రాజా అని టైటిల్ పెట్టుకున్నాడు. But you all should note that, sir, after that, any of his movies have nothing to do with the titles. నేను ఎందుకంటే నెక్స్ట్ మూవీ గురించి చెప్తున్నా మీకు. ఓ నెక్స్ట్ ఇంక ఇక్కడి నుంచి వచ్చే టైటిల్స్ కి మీకు సంబంధం లేదు. అంటే ఆవిడకి నెక్స్ట్ సినిమా టైటిల్ ఏంటంటే ఫస్ట్ అందరూ ఆవిడని చూస్తుంది, అంటే తనని ఫీల్ అవుతుంది, ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఇంట్లో దెయ్యం నాకేం భయం సో అంటే ఎక్కువ తన connect అవుతుంది. Yeah, I know, that's why I'm saying don't ever think it has anything to do with me. అందరికి చెప్తున్నా. అదే ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా డిక్లేర్ చేశారు. అండ్ మీరు ఈ షో తప్పకుండా చూడండి, ఎందుకంటే ఈ షోలో మీకు ఆయన ఇప్పటివరకు ఏమేమి అబద్ధాలు చెప్తున్నారు అవన్నీ కూడా తేలుతాయి అనమాట. ఓ అంతే, ఇంకా చెప్తున్నారా అబద్ధాలు? అయ్యో 1 year అయిపోయింది. మీరు ఆపేశారని అనుకుంటున్నారమ్మా మీరు. ఆయన ఇంటి పేరులోనే అల్లరి పెట్టుకున్నారమ్మా ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ Thank you. అండ్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గుడ్ టైం. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా అన్ని విషయాల దగ్గర ఓకే సార్, నాకు ఇంచుమించుగా దగ్గరగా అన్ని ఆన్సర్లు అక్కడక్కడే దొరికాయి. ఆ తిట్లు అంటారా పోనీ చెప్పలేదు టీవీలో కాబట్టి ఆవిడ చెప్పలేపారు, కానీ మీరు పద్ధతిగా చీపు చెప్పారు. కానీ ఒక చోట సార్ ఫేవరెట్ హీరోయిన్ దగ్గర ఆవిడ చాలా లిస్ట్ ఇచ్చారు, మీరు మాత్రం చాలా తెలివిగా నేను చెక్ చేయనేమో అనుకుని పరిణీత చోప్రా అన్నారు. వండర్ఫుల్, సూపర్. చాలా చక్కగా కంపాటబిలిటీ టెస్ట్ లో కూడా నాట్ జస్ట్ పాస్, ఆల్మోస్ట్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు మీరు. అంటే ఎస్ దట్ వాడు ఒకటి అండి, నాకు తెలియదు ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటారు ఏదేదో ముందు ప్రిపేర్ అయ్యింది, అసలు నాకు ఈయన చెప్పలేదు, సడన్ గా ఇట్ వాస్ లైక్. మీరు మాత్రం నెక్స్ట్ టైటిల్ బాగా ఫిక్స్ చేశారు, ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఇట్స్ హారర్ కామెడీ అండి, సో అలా దానికోసం పెడతాం జరిగింది. ఇట్ హెస్ నథింగ్ టు డూ విత్ అవర్ పర్సనల్ లైఫ్. ఓ అందుక ఆవిడ నెక్స్ట్ సినిమా టైటిల్ నాకు సంబంధం లేదు, next సినిమా మీకు అంటే- అర్థం లేదు ఇందాక నుంచి, ఆ టైటిల్ కి సంబంధం లేదు అంటున్నారు ఆవిడకి. ఓకే టైటిల్ గురించి మాట్లాడదాం. సెల్ఫీ రాజా అనే ఈ టైటిల్ ఇట్స్ ఎ వెరీ క్యాచీ. Yeah. అంటే ఎంత క్యాచీ అంటే ఇప్పటి జనరేషన్ లో మీరు అన్నట్టు ఇడ్లీ తిన్న సెల్ఫీ, ఇంట్లో ఎవరైనా బకెట్ తన్నేసిన సెల్ఫీ, సో అలాంటి చాలా సెల్ఫీస్ నేను కలెక్ట్ చేశాను. వాటిల్లో చాలా కొన్ని తేడాగా కూడా ఉన్నాయి. అవి నాకు ఆలోచించిన తర్వాత వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది అది తీసుకుంటున్నప్పుడు, వాళ్ళు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు దానికి మనం సరదా కొన్ని కమెంట్స్ చేయాలి. Yeah. రైట్, మనకు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. Yeah. లెట్స్ కమెంట్ ఆన్ దెమ్. రైట్, ఫస్ట్ సెల్ఫీ, క్యూట్ దానికి మీరు ఇచ్చే స్టేట్మెంట్ క్యూట్ క్యూట్. అంతే. నాకు తెలిసి నువ్వు దిగితే దిగు నేను దిగా అంటుంది కుక్క. అసలు కుక్కలు ఎప్పుడు కోఆపరేట్ చేయండి సెల్ఫీలకి, ఎక్కడో చూస్తుంటాయి. ఓకే నెక్స్ట్ వన్, ఇది చాలా చోట్ల జరుగుతుంది. ప్రూఫ్ వేస్తున్నట్టు మనం కూడా ఫీలింగ్ హ్యాపీ, గేవ్ సమ్ మనీ. ఇదే ఒక సినిమా పోస్టర్ అయితే మనం ఏం టైటిల్ పెట్టచ్చు? రాకుమారుడు. కింద అతనా సార్ పైన అతనా సార్? పైన ఆయన. పైన ఆయన. Okay, okay. రాకుమారుడు కాబట్టి ఇస్తున్నట్టు. ఇస్తున్నట్టు. ఓకే నెక్స్ట్ వన్, చంపేశాడు ఈయనైతే. ఇలాంటి అంటే చాలు మనకి, చాలు జీవితానికి. దిగినట్టే, మనం ల్యాండ్ అయినట్టే. టేక్ ఆఫ్ తర్వాత టేక్ ఆఫ్. ఈ పోస్టర్ కి ఒక టైటిల్ పెడదాం సార్, ఆకాశంలో భూకంపం. ఆకాశంలో భూకంపం. కేటీయూసీ ప్రొడక్షన్ లో ఆకాశంలో భూకంపం. భూకంపం. అమ్మా తల్లే, కుర్చీలు లేవు, టేబుల్ లేవు. నాకు తెలిసి ఆవిడ హైట్ కి అర్థం సరిపోలేదేమో మాస్టర్. ఎక్కడ ఎక్కింది అనుకో నా డౌట్, హ్యాండిల్ మీద. ఆ హ్యాండిల్ మీద ఇటు ఇటు వస్తుంది హ్యాండిల్, దాని మీద ఒక కాలు దీని మీద కాలు వేసింది. టైటిల్ వాట్ ఐడియా సర్జీ. ఏమన్నారు? వాట్ ఐడియా సర్జీ. వాట్ ఐడియా మేడం జీ. ఇంకా తేడా కదా, నా డోరు నా ఇష్టం. ఓకే నెక్స్ట్ వన్, వావ్ పాప బాగా క్రేజీ. బ్రష్ చేసుకుంటున్న సెల్ఫీ, బ్రష్ చేసుకుంటూ నిజంగా లైక్ బా క్రేజీ క్రేజీగా ఇలా కూడా బ్రష్ చేసుకోవచ్చు అని చూడగానే నాకు అనిపించింది. అంటే ఆవిడ రోజు చేసుకోదేమో సార్, అంటే జనాలు నేను చేసుకుంటాను తెలుసా, అది కూడా సెల్ఫీ బ్రషింగ్. ఓకే సో సెల్ఫీస్ అంటే వీళ్ళు ఇవి చూసి రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే ఇంతకంటే అద్భుతంగా ఉంటాయి సెల్ఫీస్. చాలా చూసుంటారు మీరు. చాలా వెరైటీలు చూసుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తీసుకున్న సెల్ఫీ నిజం చెప్పాలంటే పోస్ట్ చేయడానికి ముందు 200 తీసుకుని ఉంటారు సార్. అవును, ఆ 201th పోస్ట్ చేస్తారు. అవుతారా? దాంట్లో ఫిల్టర్లు Yeah. అన్ని, సో ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు మనం సెల్ఫీల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం ఇప్పుడు నరేష్ గారితో సెల్ఫీ కోసం ఫస్ట్ రో. ఓకే నెక్స్ట్, तू ही
राजा बेबी मैं हूँ तेरी स्पाइसी रोजा ఓకే మీరు ఇక్కడే ఉండండి లాస్ట్ రో. అందరు ఇక్కడే ఉన్నారు. సో ఇట్స్ ఎ సెల్ఫీ. మనకి బై గాడ్స్ గిఫ్ట్. సో ఆ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటే దిస్ ఆల్ స్మాల్ పార్ట్స్ ఆఫ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. సెల్ఫీలతో సెల్ఫీ రాజా మొత్తం హడావిడంతా చేస్తే మనం. బట్ ఈ సెల్ఫీ రాజాలో మీతో పాటు ఈ జర్నీలో ఉన్న మరో వ్యక్తి ఈ రోజు డైరెక్ట్ గా మనతో పాటు ఈ షోలో సెల్ఫీ రాజా గురించి మాట్లాడడానికి వస్తున్నారు. ఎవరు? నేను ఒకనే అన్నారు జస్ట్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. ఓకే, లెట్స్ వెల్కమ్. అండ్ ఇప్పటి వరకు మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అండ్ మాక్సిమం విషయాలన్నీ మీ గురించే మాట్లాడుకున్నాం. ఆయన మీ గురించి చాలా విషయాలు చెప్పారు. అబౌట్ హౌ గుడ్ యు ఆర్, హౌ స్వీట్ యు ఆర్, అండ్ హీ వాజ్ He's just being too polite. యా. బట్ ఐ వాంటెడ్ టు నో వెదర్ దట్ వాస్ ట్రూత్ ఆర్ నాట్. అండ్ నాకు వచ్చిన మొత్తం ఇంగ్లీష్ వాడేస్తాను, ఇంకెందుకంటే ఎక్కువ వర్డ్స్ నాకు రావు. మీకు తెలుగు ఎంతవరకు అర్థం? ఫస్ట్ క్వశ్చన్, తెలుగు ఎంతవరకు అర్థం అవుతుంది? Thoda. తోడా? Thoda. కొంచెం. Kunchum. Haan, that I know. Kunchum. కొంచెం కొంచెం కొంచెం. Kunchum. మీకు వచ్చి బాగా వచ్చిన తెలుగు పాట ఏదైనా ఉందా? I know only my song. Then that too also humming also I know. Come on, let's do it. Come on. Which one? That one only. Bumper offer. No. Then? Bumper offer, yeah, okay. You know bumper offer, then it's good. Takita, 3, 4. No. D major, yeah. Okay, I'll just sing. Bumper offer Nikke Baba. శారదా, నేను చెప్పిన తాళం ఏంటి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నారు, రారు ఇక్కడ ఇక్కడే ఉండిపోతారు. Bumper offer Nikke Baba. Nam bumper offer Nikke. I'm very bad, guys. I'm very bad. Good try. That's great. సో సాధారణంగా పాటలు పాడతారు అయితే. సో తెలుగులో నేను కొన్ని చెప్తాను, అవి రిపీట్ చేయండి. Okay. చాలా ఈజీగా ఉంటుంది. Okay. ప్రేక్షకులకి ధన్యవాదాలు. సెల్ఫీ రాజా సినిమా సక్సెస్ చేశారు. నాకు చాలా ఆనందం. అంతకంటే ఎక్కువ ఆనందం నా ముందు కూర్చున్న అబ్బాయి నేను ప్రేమిస్తున్నా. You are saying love you fans. Thank you so much for making it a hit. I got you. You got me? నేను ప్రేమ సంథింగ్. ఇలాంటివి అర్థమవుతారా? ఇలాంటివే అర్థమవుతాయి వీళ్ళు. అంత ముందు చెప్పా ప్రేక్షకులు ధన్యవాదాలు, పర్లేదు మొత్తం రిపీట్ చేసింది. యా, అదే అండి, ఇందాక ఆయన చెప్పినట్టు తేడా ఉన్న పదాలే ముందు నేర్చుకోవాలి. సో వెల్ డన్, వెరీ స్మార్టా, నాట్ లైక్ మీ. వన్ ఫైనల్ థింగ్, ఒక పోయం ఫినిష్ చేస్తే మీ తెలుగు క్లాసెస్ అయిపోతాయి. ఫ్రమ్ నెక్స్ట్ ఫిలిం మీరు డైరెక్ట్ గా తెలుగు డైలాగ్ హీరో కంటే ఫాస్ట్ గా చెప్తారు. డబ్బింగ్ కూడా చెప్పేది. ఎందుకంటే మా షోకి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే చాలా నేర్చుకెళ్తారు. ఈయన మాత్రం బ్యాచులర్ గా వచ్చి పెళ్లి చేసుకున్నారు, అది వేరే విషయం. నేను అప్పుడు వచ్చిన బ్యాచులర్ నుండి ఇప్పుడు బ్యాచులర్ గా ఉన్నాడు. అంటే మా షోకి వచ్చిన వాళ్ళందరూ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ చేంజ్ ఎవర్ వాక్స్ ఇన్ టు మై షో. ఎంతో మందిని సూపర్ స్టార్స్ చేశాను నేను, ఎంతో మందికి యాక్టింగ్ నేర్పించాను నేను. ఇలా చెప్పినప్పుడల్లా చాలా మంది వచ్చి కొట్టారు.
సో అది నిజం కాదు, దట్ ఈస్ నాట్ ద ట్రూత్. Okay. సో ఫర్ యూ అ సింపుల్ బేసిక్ తెలుగు లెసన్. ఓకే. ఉప్పు కప్పు రంబు ఉప్పు కంపు రంబు. కంపు కాదమ్మా, ఉప్పు కప్పు. అచ్చా, ఉప్పు కప్పు రంబు. నొక్క నొక్క పోలిక నుండు పోలిక నుండు. చూడ 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 రుచుల రుచుల జాడవేరు జాడవేరు. అబ్బ పురుష్ అబ్బ పురుష్ లందు నందు పుణ్య పురుషులు వేరే. పురుషు వేరేయా? అబ్బ పురుష్ అబ్బ పురుష్ పురుషులందు నందు అబ్బ పురుష్. అబ్బ పురుష్ ఫీల్ అబ్బ పురుష్. అబ్బ పురుష్. పుణ్య పురుషులు వేరేయా, పుణ్య పురుష్ పురుష్ వేరేయా. వేరేయా. విశ్వదాభిరామ. విశ్వదాభిరామ విశ్వదాభిరామ. వినురా వేమ. వినురమా. వేమ. వినుర మామ. మామ కాదు, వేమ. అండ్ ఇప్పుడు మీ ఇద్దరికి ఒక 5 సెకండ్ రూల్. మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను, మీరు ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ చేస్తారనేదే ఈ టాస్క్. ఇద్దరునా ఒకళ్ళేనా? ఒకరి తర్వాత ఒకరు. ఎవరు 5 సెకండ్స్ లో కనుక ఆన్సర్ చేయకపోతే వాళ్ళకి టాస్క్ ఉంటుంది. దానికోసం ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ వాడితేనే మీరు టాస్క్ ఫినిష్ చేస్తారు. సో ప్రాపర్టీస్, ఓకే. సో ఫస్ట్ గా మిమ్మల్ని అడగమంటారా, ఆయన అడగమంటారా? లేడీస్ ఫస్ట్. నో లేడీ జేమ్స్ బాండ్. ఓకే. సరే, మీతోనే స్టార్ట్ చేస్తాను సార్. 5 సెకండ్స్ టైంలో రౌండ్ గా ఉండే 3 వస్తువులు చెప్పండి. గీతా సింగ్. లడ్డు. టైం అప్. సో టైంలో రాలేదు, ఒకటి తప్పు జరిగింది మీకు. సో ఫస్ట్ కాబట్టి హోల్డ్ లో ఉంచుతున్నాను. ఈవిడ కూడా తప్పు చెప్తే ఇద్దరు కలిపి టాస్క్ ఇచ్చేస్తాను. ఈవిడ గ్యారంటీ తప్పు చెప్తుంది. ఇంగ్లీష్ రైట్? చంపేస్తాను ఇంగ్లీష్. టైటానిక్ ఆఫ్ ద జురాసిక్ పార్క్. ఒక అబ్బాయి అటెన్షన్ కోసం అమ్మాయి చేసే 3 పనులు. Put on great clothes, put on lipstick, and put on the heels. I don't know why I said it, but okay. జీన్స్. Heels. హెడ్ ఓర్ హీల్స్. అటెన్షన్ కోసం అమ్మాయిలు చేసే 3 పనులు అంటే మేకప్ అన్నారు, మేకప్ అన్న ఫస్ట్ వన్. Yeah. లిప్స్టిక్ అన్నారు, ఎస్ లిప్స్టిక్. అండ్ హీల్స్ అన్నారు. I have your attention. Yeah, right? And you have my Exactly. attention. Exactly. That's what I said. ఓకే, రైట్ ఆన్సర్. కానీ కొంచెం లాస్ట్ అది మిస్ అయింది. నో ప్రాబ్లం. నరేష్ గారు, తెలుగు మాట్లాడే 3 హీరోయిన్ల పేర్లు చెప్పండి. చార్మి, అనుష్క, రకుల్ ప్రీత్. త్రిట్ల తప్పిన పెను ప్రమాదం. ఎస్, రైట్ ఆన్సర్. మీ టాస్క్ మామూలుగా ఉంటుంది సార్. ఈవిడ గ్యారంటీ సార్. హ్యాండ్ బ్యాగ్ లో కంపల్సరీగా ఉండే 3 వస్తువులు. Lip balm, hair comb, and phone. చాలా క్విక్ ఉన్నారండి అమ్మాయిలు, చాలా ఫాస్ట్ ఉన్నారు. సార్ మీకు కూడా అయితే ఈజీ క్వశ్చన్ అడుగుతాను నేను. రెడీ? సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వాడే 3 పదాలు చెప్పండి. చాలా అందంగా ఉన్నావు, అంత గార్జియస్ గా ఉన్నావు అని చెప్తారు. అదే అండ్ రాజేష్ అందా అంతా ఒకటే. ఒకటే. ఓకే, మీరైతే 3 ఆన్సర్లు చెప్పేయండి టైం లేకుండా. ఎక్కువ పొగుడతారు, బాగున్నా బాగోపోయినా పొగుడతారు ఫస్ట్. రెండోది ఏంటంటే కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్, జోకులు ఎక్కువ చెప్తాను ట్రై చేస్తుంటారు. అప్పుడు నవ్వుతారు. పక్కోడి జోకులైనా తెచ్చి పాడేసి వాడేసి అది నాదే అయినా క్రియేట్ చేసి అది ఒకటి ఉంటుందండి. అండ్ థర్డ్ థింగ్ ఇట్స్ గిఫ్ట్స్ కానీ, లేకపోతే మూవీకి వెళ్దామా, లేకపోతే సంథింగ్ ఇట్స్ ఏదో మెటీరియల్, బ్యాగ్స్ వాళ్ళకి ఇష్టమైనవి ఏదో ఒకటి, లేకపోతే ఫోన్ ఛార్జింగ్ చేయించడం, ఏదైనా రీఛార్జ్ చేయించడం. మీకు ఎందుకు ఫ్లాష్ బ్యాక్ వెనక్కి తిరుగుతున్నట్లేదు ఫ్యాన్. సో సార్, మీరు 5 సెకండ్స్ టైంలో చెప్పలేదు కాబట్టి మీకు ఇప్పుడు టాస్క్ ఉంటుంది. ఒక ట్రాక్ వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ కి తగ్గట్టు మీరు ఈ టెడ్డీ బేర్ ని ఎత్తుకుంటారు. రెడీ? దట్స్ యువర్ టాస్క్. మ్యూజిక్.
టాస్క్. అవార్డ్స్ ఫంక్షన్ లో హీరోయిన్లు మాట్లాడుకునే 3 మెయిన్ గాసిప్స్. कौन सा गॉसिप होता है उन लोग के बीच? अभी शुरू मत करो, क्वेश्चन तो समझने दो. నా గాసిప్ छोड़ दो. 3 మేజర్ టాపిక్స్ Okay. in an awards function. Who's wearing the best costume? Who's going first? Who's doing the live? అయిపోయినట్టుగా అసలు సమస్య లేదు అందులో. ఓకే, లెట్ ఇట్ గో స్లో నౌ. ఎవరు ఏం బట్టలు వేసుకున్నారు? Costumes. Okay. Who's going first in the whole sequence? పర్ఫార్మెన్స్ ఎవరు ఫస్ట్ చేస్తారు, Performance. ఎవరు సాంగ్ ఎవరు డెవలప్ డాన్స్ అవుతుంది, ఎవరు Who's చేయబోతారు? going in the first? Oh. अच्छा ये पहले जा रही है. मेरे से बढ़ के जा रही है. నేను రెడీగా వచ్చినాను అని పిలవట్లేదు. हाँ, इसके लिए 3 गाने नाचने के लिए मेरे 1 गाना. इसके कपड़े के बजट बहुत ज्यादा दिए मुझे, क्या ऐसे दिए? उसके 10 डांसर्स ज्यादा है, मुझे क्या दिन कम है? इलाही ఉంటాయి ఈ టాపిక్స్ ఉంటాయి. Okay, the costume, and the third one is who's going live? Who's doing the recording? And who's going live? ఓ సో ఇప్పుడు మీకు టాస్క్. Why? 5 సెకండ్స్ లోపల చెప్పలేదు మీరు. Cheating. Anyway, okay. చీటింగ్ అంటే ప్రదీప్ Okay, సో ఏ ప్రాపర్టీ వాడదాం? డాలా. షీఈ్ ఆల్రెడీ లుకింగ్ లైక్ ఎ డాల్. ఇదే ఫ్లర్టింగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఏదో వాడాం సార్, మా పాత బుక్ లో చోటు తీసి వాడాం. సరే, మీకు కూడా ప్రాపర్టీ ఇస్తాం. ఇప్పుడు మీరు BPA free. యు ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్, జిల్లా పరిషత్ హై స్కూల్. ఓకే, Okay. 1A. I am teacher Pradeep Machiraju. I am your maths teacher. Maths teacher. All in one, full subjects, one teacher. No budget, okay? Production cost. Okay. So, say good morning. Morning, sir. కూర్చో అమ్మా, బాగా పొడుగ్గా ఉన్నావు. అదే ప్రాబ్లం లేదు. సో నిన్న చెప్పిన పోయం అవన్నీ చదువుకొచ్చావా? Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling a lie, no, Papa. Open your mouth. Ha ha. మీకు ప్రాపర్టీ ఇచ్చారు, ప్రాపర్టీ వాడుతూ ఉండాలి మీరు. చేతులు You look there, no? Then I'll... బాగా డెప్త్ లోకి దిగారు ఆవిడ క్యారెక్టర్ లోకి. ఓకే, 2 + 2 4. 4 + 4 9. ఒక్క నిమిషం ఆగమ్మా. 8. వాట్ ఆర్ టాకింగ్, వై ఆర్ టాకింగ్? ఓకే, షారుఖ్ ఖాన్, కాజోల్, 2 films. दिलवाले दुल्हनिया ले जाएंगे, कुछ होता है. ఓకే, ఎనీ హిందీ సాంగ్? याई रे जोर लगा के नाच रे, चल मेरे संग संग. Sir, maths. యా, మ్యాథ్స్ కావాలమ్మా. మ్యాథ్స్. A + B హోల్ స్క్వేర్. A² + B² + 2ABC. సి అన్నావమ్మా. ఏబిసి 2ABCD 2AB. టీచర్ గారు నన్ను మ్యాథ్స్ లో క్వశ్చన్ అడగమని అడిగింది. మీరు మ్యాథ్స్ లో ఒక అద్భుతమైన స్టూడెంట్ అని నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకు. అండ్ వెల్ డన్, సూపర్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్, అంటే ఇంత వండర్ఫుల్ యాక్ట్రెస్ ని మీరు ఎలా భరించారు అనేది. వండర్ఫుల్ సార్, సూపర్. ఐ మీన్ యూఆర్ ఎ గ్రేట్ కో స్టార్ ఫర్ హిమ్ అండ్ ఇట్స్ బీన్ ప్లెజర్ ఫర్ హిమ్ వర్కింగ్ విత్ యూ. Same here. సేమ్. పంచ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. నరేష్ గారు, మీకు సెల్ఫీ తీసుకునేటప్పుడు ఇచ్చే 3 ఎక్స్ప్రెషన్. ఓకే, ఆయన చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఇటు వేసారు, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అయిపోయింది, ఇప్పుడు రైట్ హ్యాండ్ 2 అయిపోయాయి కాబట్టి జనరల్ గా ఉంటారు కదా, ఫస్ట్ ఎవరు ముందు నుంచున్నాడు ఎలా అంటాడు, వెనకాల కూర్చున్నాడు ఎలా అంటాడు, ఆ వెనకాల కనిపించాడు. ఓకే ఓకే సో అరే, ఈ ఒక్క బిట్స్ కమింగ్ అప్ లేసి నాకు కన్ను కొట్టినట్టు, నాకు ఎక్స్ప్రెషన్ ఇచ్చినట్టు మేనేజ్ చేయండి అన్న ప్రోమోలో, అంతే కదమ్మా? ఓకే, వెల్ డన్, వెరీ వెల్ ప్లేడ్, సూపర్. సో సెల్ఫీస్ అంటే నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే మూతి మేజర్ పార్ట్ ప్లే చేస్తూ ఉంటుంది సెల్ఫీస్లో. వెరీ వెల్ ప్లేడ్. 5 సెకండ్ రూల్లో మీరిద్దరు 5 సెకండ్స్ లోపల చాలా బాగా ఆన్సర్ చేశారు. అండ్ మేము అడిగిన బాగా క్రేజీ క్వశ్చన్స్ అన్నిటికీ క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. వెల్ డన్. సో ఇప్పటి వరకు మా సెల్ఫీ రాజా గ్యాంగ్ మీరే ఇద్దరు ఉన్నారు కాబట్టి, సో ఇప్పుడు మీకు యాక్టింగ్ కూడా. నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ ప్యాడ్ లోంచి ర్యాండమ్లీ షఫల్ అయ్యి ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. ముగ్గురులో అంటే ఫస్ట్ నరేష్ గారు మీతో స్టార్ట్ చేస్తాను.
అండ్ మీరు ఆడతారు, మేమిద్దరం ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. రైట్, ఓకే. నేను ఎవరు? యాంకర్. పేరు ప్రదీప్. సర్నేమ్ మాచిరాజు. మాచి రాజు. రాజు. అమ్మమ్మమ్మ, అయ్యో, నా ఆధార్ కార్డు తెచ్చుకోలే. తావరియా, టవల్. కొరడా. that one. హంటర్. దట్ వన్ రే. పోతురాజు. ఓకే. బ్యాట్స్మెన్. ఫుట్బాల్ గ్రౌండ్ ఎక్కడ ఆడతారు? గ్రౌండ్ లో ఆడతారు. వేర్ డూ దే ప్లే ఆల్ దిస్? Phone. వేర్ డూ దిస్ ప్లే? ప్లే గ్రౌండ్. సార్, మామూలుగా పోతురాజులో కూడా నా పేరు చెప్పుకోవచ్చు అన్న విషయం నాకు ఇవాళ తెలుసు. వెరీ వెల్ ప్లేడ్, సూపర్. నెక్స్ట్ వన్. సినిమా, మీ మూవీ. దేవుడు ఇంగ్లీష్ లో గాడ్. మీ సినిమాలో గాడ్ అని వచ్చేది ఉండాలి. ఏంటి సార్ వాళ్ళు బొద్దింకలు పట్టుకుంటారు? Quiet. Something. స్టార్ట్ అవుతుంది. సుడి. నాకు 2 ఉన్నాయి సార్ సుళ్ళు. సుడిగాడు. రెండోది గర్మీ. English. Very warm. क्लाइमेट. ఇంకా Climate को और क्या बोलते हैं? और क्या बोलते हैं? क्लाइमेट को अभी मौसम है सुहाना. Cold. अच्छा. सीजन. Summer. Okay, the last one. సమరసింహారెడ్డి. సింహ రెడ్డి. అవి లేవా? కసక్. నరకుడే. ఫ్యాక్షన్ మూవీస్. లేటెస్ట్. మీరు భయపడితే భయపడ్డానికి ఓటర్ అనుకో. He's a legend. ఏ రెడ్ ఆన్సర్. సరే. पक्षी इंग्लिश में क्या बोलता है? बर्ड. 1 4 3 మీ లవ్ లెటర్. లవ్ బర్డ్. వెల్ ప్లేడ్, సూపర్. మాకోసారి డైలాగ్ ఒకసారి. నువ్వు భయపడితే భయపడతానికి నేను ఓటర్ అనుకున్నావు బే. షూటర్ని కాల్చి పడేస్తా. ఏయ్ సాక్షిజీ, సాక్షాత్తుగా ఇప్పుడు మీరే ఆడతారు. జంప్. సెకండ్ వర్డ్ ఇస్ జంప్. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్? దానికి ఫస్ట్ పార్ట్ ఉంది. ఓకే. ముడి కట్టుకున్నాం. ఓకే, రైట్. ముడి నాట్. క్లిప్. బన్. బన్. 2 బన్లు. బన్ తింటూ జంప్. సెకండ్ వన్ జంప్. ఫిక్స్. నాకు అర్థమైంది. కాళ్ళకి తాడు కట్టుకుంటారు, కొండ మించి దూకుతారు. బంగీ జంప్. వెల్ డన్, సూపర్. వాట్ ఇస్ ద సెకండ్ వర్డ్? సెకండ్ వన్. జంతికిలే. రౌండ్. జిలేబీ. వండర్ఫుల్. ఆవిడకి ఆస్కార్ వచ్చినంత ఆనందపడింది ఆవిడ. మెంటల్. ప్రెషర్, స్ట్రెస్, టెన్షన్. స్పీకర్ ఇవ్వరు. అది నేను రెంట్కి తెచ్చుకున్నాను. స్పీకర్. యాంప్లిఫైయర్. సౌండ్. లౌడ్ స్పీకర్. సౌండ్. ఓకే, ఫస్ట్ పార్ట్. అదే దున్నపోతు, ఎద్దు. ఓకే. వెనక్కి అంటున్నారేంటి? ఫస్ట్ సౌండ్. స్మోక్. పొగ. సౌండ్ స్మోక్.
Pollution. Sound pollution. Sound pollution. Thank you. Next one. Roof. Floors. Floors. Fourth floor, third floor, second floor. ఇది ఒక బిల్డింగ్. బిల్డింగ్ పైన ఏముంటుంది? Floor. మా బిల్డింగ్ పైన Tanker. Water నా tanker. టవల్ ప్యాంట్లు ఆరేసి టీ తాగుతుంది. Terrace. Terrace. అంటే మీరు టెర్రస్ మీదకి వెళ్ళి ఇలాంటివి చేస్తారు? Terrace पे people drink, no? हेलो इधर हर जगह पीते टेरेस की जरूरत नहीं है बट वेल डन सुपर द लास्ट वन Running. रन March. స్పీడ్ పా 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 స్పీడ్ స్పీడ్ ఇంకేమంటారు? Fast. ఫాస్ట్ Fast food. ఫాస్ట్ ఫుడ్ ఓకే నెక్స్ట్ వన్ పాడుతూ బోట్ బోట్ Boating. पिकनिक Fishing. Fishing. फिश वो क्या है क्या हो रहा है फिशिंग हो रहा है नहीं होता है तो वो कौन है पहचान कौन फिशरमैन बहुत अच्छा करते आप वेल प्लेड సూపర్ ఎస్ ఇప్పుడు నేను ఆడతాను యూ హ్యావ్ టు టెల్ ది ఆన్సర్ Shooting. Shooting. Cowboy. Cowboy. Salman Khan. What are you called? Policeman. Catch. Okay. Police? पुलिस ने पकड़ा. मैं हूँ ये हूँ Cop. नहीं. Chasing. Police chase. राइट आंसर हाँ टिकों टैप में से पानी. मैं Plumber. राइट आंसर Duck. 4 కాళ్ళు ఉంటాయి. Seal. अबे Penguin. Tortoise. राइट आंसर हिचको Shampoo. Conditioner. Soap. Oil. बहुत पुराना चीज है. क्या बोलते हैं उसे? अरे बोलते हैं ना कुंकुर सोपनट. खायला. राइट आंसर यस कुंकुर खाई डू यू नो द कुंकुर खाई Soapnut. the brown one round irregular shape you hit put water head on head full ice burning Shikakai. ఈ మధ్య అలా అంటారు yes very well played super సెల్ఫీ రాజా మూవీ సూపర్ సక్సెస్ అండ్ జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు ఇంకా చాలా మంది చూడాలి అండ్ అందరూ థియేటర్లకే వెళ్ళి చూడాలి అండ్ సాక్షి థ్యాంక్ యూ సో మచ్ సో స్వీట్ ఆఫ్ యూ Nice. స్వీట్ సర్ప్రైజ్ మా షోకి వచ్చి ఆ డిఫరెంట్ ఎనర్జీ ఇచ్చారు మాకు ఐ మీన్ టు సే కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ద షో నేమ్ చెప్పమ్మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కుంచు టచ్. లో. కుంచు టచ్ లో ఉంటే చెప్తా ఉంటే చెప్తా. కుంటి Ready? టచ్ లో ఉంటే చెప్తా. వెరీ గుడ్ ఇక నేను టచ్ లోనే ఉన్నాను మీరు వెళ్ళిపోయే ముందు ఇప్పుడు జనరేషన్ దేనికి పడితే దానికి సెల్ఫీలు ఎలా అయితే దిగుతారో మేము ఏ సెలబ్రేషన్ అయినా డాన్స్ తో ఫినిష్ చేస్తాం
రౌండ్ చాలా అద్భుతమైన క్వశ్చన్స్, చాలా మందితో మాట్లాడిన తర్వాత ఈ క్రేజీ క్వశ్చన్స్ అన్ని వచ్చాయి. ఇవి మీరు ఇప్పుడు ఆన్సర్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ చేసే ఛాన్స్ రాదు ఇలాంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా ఇంకెవరైనా కాస్ట్యూమ్ కానీ డ్రెస్ కానీ చూసి లోపల నవ్వుకున్నారా? లేదండి, ఇప్పుడు లేదు. ఏదైనా మా సీన్స్ కోసం ఫన్నీగా, అంటే ఒక ఉదాహరణ ఉందండి, శివటపాకి అనే సినిమా ఉంది. దాంట్లో ఏంటంటే మొత్తం అంతా నీట్గా పొద్దున్న రెడీ చేసి స్నానం చేసి అక్కడికి వెళ్ళి మొత్తం చూస్తే అన్ని పాత బట్టలు ఇస్తూ ఉంటారు, కాఫీలు పోసేసి చెట్లన్నీ కింద, మీకు తెలుసు కదా, అలా ఇంకా మొత్తం చిరిగిపోయి అన్ని వేసుకోవాలి. సో అలాంటివి తప్ప, బట్ ఎప్పుడు అంటే నేను అంత పెద్ద పట్టించుకున్నాను. సూపర్. ఎప్పుడైనా ఎనీ నాటీ ఆర్ ఎనీ క్రేజీ థింగ్ చేస్తూ ఇంట్లో దొరికిపోయారా? చాలాసార్లు అండి. అంటే మా మదర్ దగ్గర పోపు డబ్బులు తీసుకెళ్ళిపోతుంటే దొరికాను, వాత పెట్టింది, ఇంకా ఉన్న వాత. సో ఇలాంటి క్రేజీ పనులు చాలా చేశానండి. ఆల్వేస్ బీన్ క్రేజీ కిడ్ అట్ హోమ్. అంటే ఇంట్లో దొరకడం అంటే గ్యారంటీ అమ్మగారికి దొరకడమే. నాన్నగారు ఎప్పుడు షూటింగ్ ఉంటారు, అమ్మగారు ఎక్కువ అండి, ఎక్కువ ఆవిడకే దొరికేవారు. అవును. ఓకే, పౌరాణిక పాత్ర చేయాల్సి వస్తే ఏ పాత్ర చేస్తారు? నా కర్ణుడి క్యారెక్టర్ చాలా ఇష్టం అండి. వెరీ ఇంట్రెస్టింగ్, పవర్ఫుల్. మహాభారతం చదువుతున్నప్పుడు కానీ చూస్తున్నప్పుడు కానీ అంటే ఐ ఆల్వేస్ ఫౌండ్ హిమ్ అడోరబుల్. ఏదో తెలియకుండా అంటే ఐ కనెక్ట్, కర్ణుడి క్యారెక్టర్ని ఎక్కువ కనెక్ట్ అవుతాను. నరేష్ గారిని హీరోగా చూసాం, డైరెక్టర్ గా త్వరలో చూడబోతున్నాం, ప్రొడ్యూసర్ గా కూడా చూడగలుగుతాం. ఇప్పుడైతే మై ఓన్ ప్రాజెక్ట్స్. సో ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్ గా అంటే నా ఈవీబీ సినిమా బ్యానర్ లో బయట హీరోలతో కూడా చేద్దాం ఉందని ప్రపోజల్స్ ఉన్నాయి. బయట హీరోలతో అంటారా? ఓకే, ఇందాక డైరెక్షన్ సినిమా ఒప్పుకున్నారు సార్ నాతో, మీ ప్రొడక్షన్ లో కూడా ఇంకో సినిమాకి ఒప్పేస్తున్నారు మీరు, మీకు తెలియట్లేదు. అండ్ ఈ చూసిన వాళ్ళందరూ మాత్రం మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు మిమ్మల్ని. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిజంగా నాకు ఇలాంటి హీరోగా ఆపర్చునిటీ మీరు కల్పించడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇంత కోఆపరేటివ్ ప్రొడ్యూసర్, ఇంత కోఆపరేటివ్ డైరెక్టర్ దొరకడం నాకు కూడా ఆనందం. మూవీ షూటింగ్ చాలా పిక్నిక్ లా జరిగింది అండ్ అందరం ఆ కలిసి సినిమా టైటిల్ కూడా పెడతాం జరిగింది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. అదే అంటే నేను నెక్స్ట్ సీజన్ కి ఇలాంటి టైటిల్ పెడదాం. ఇప్పుడు కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలాగా, నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. కమ్ ఆన్. థ్యాంక్ యూ గైస్. లాస్ట్ సీజన్ వచ్చినప్పుడు అండ్ ఈ సీజన్ వచ్చినప్పటి నుంచి యూనో వాట్ ఎన్ ఎనర్జీ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్నో కబుర్లు మీ గురించి, చాలా విషయాలు మేము తెలుసుకున్నాం. సో అసలు విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు అంటే మీరు ఇంత టైటిల్ చెప్పినట్టు, నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాలాగా, మీరు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి, మేము ఎప్పుడు మీ దగ్గరికి ఇలా వస్తూ ఉండాలి అండ్ మీరు కూడా మా షోకి ఇలాగే వస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రదీప్. అండ్ మీకు కొంచెం టచ్ లో ఉంటే ఇట్స్ బీన్ లైక్ గ్రేట్ జర్నీ అండ్ సెకండ్ టైం రావటం. సో ఇట్స్ లైక్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ థర్డ్ సీజన్కి డెఫినెట్గా వస్తాను, తప్పకుండా వస్తాను. అండ్ కీప్ గోయింగ్ విత్ ద సేమ్ ఎనర్జీ. అండ్ అలాగే బిఫోర్ యూ గో, మా గ్యాలరీలోకి మీ హ్యాండ్ ప్రింట్, సో మేము సేవ్ చేసుకోండి. యా, యాజ్ అ ఫస్ట్ సీజన్ 1 రెండు పెట్టాలా? మీ హైట్ కి తగ్గట్టుగా టాప్ లో ఫస్ట్ లో ఉంది. సో ఈసారి మా సీజన్ లోకి వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ నరేష్. Thank you. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. Thanks a lot. సూపర్ సక్సెస్ తో, సూపర్ ఎనర్జెటిక్ గా ఇలాగే మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.